పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ స్తోత్రధ్యాన నది ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే జిహ్వాజిత్త శిరోంఘ్రి హస్తనయన శ్రోత్రైరహం ప్రార్థితో మామాజ్ఞాపయ తన్నిరూపయ ముహుర్ మామేవ చ. ఓ పరమేశ్వర, పాపములనే ఉపద్రవములు తొలగి ఇష్టమైన ఐశ్వర్యం సిద్ధించడానికి నిన్ను స్తుతించమని నాలుకను, ధ్యానించమని మనస్సును, నమస్కరించుమని శిరస్సును, ప్రదక్షిణం చేయమని పాదములను, నిన్ను పూజించుమని చేతులను, నిన్ను చూడమని కన్నులను, నీ కథలను వినుమని చెవులను నన్ను కోరుతున్నాయి. నీ ఆజ్ఞ లేనిదే వాటి కోరికను నేను ఎలా తీర్చగలను? కాబట్టి నాకు ఆజ్ఞ ఇచ్చి పెక్కు పర్యాయాలు నా అవయవాలు నన్ను కోరిన విధంగా చేయడానికి నన్ను ప్రోత్సహించు. నాకు మూగతనం, మతిమరుపు, కుంటితనం, గుడ్డితనం మొదలైన అవకరములు రాకుండా చూడు. ప్రతిబంధకములు ఏమీ లేకుండా చింతిత అర్థసిద్ధిని కలిగించు. నమః పార్వతీపతయే. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిత్వంద్వ సమర్థయాచ్యుత కథా శ్రోత్రత్వయత్వం శృణు కృష్ణం లోకయ లోచనత్వయ హరే గచ్ఛాంఘ్రియుక్పాలయం జిహ్వాఘ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధన్నమాధోక్షజం. మన శరీర అవయవాల్లో కొన్నింటికి దోషాలు సంభవిస్తూ ఉంటాయి. మూగతనం, గుడ్డితనం, చెవుడు, శిరోదోషం, బుద్ధిమాంద్యత వంటి దోషాలు రావడానికి కారణము పూర్వజన్మలో మనం చేసుకున్న పాపకర్మలే. ప్రస్తుత జన్మలో ఆ కార్యములు చేస్తే మరుసటి జన్మలో మూగతనం, గుడ్డితనం వంటివి సంభవిస్తాయి. ఈ దోషాలు శాంతించాలంటే భగవత్ సేవ చేయాలి. ముకుందమాలలో కులశేఖరాళ్వాచార్యులు తమ ఇంద్రియములను భగవత్ సేవలో పాల్గొనమని వారు బ్రతిమాలినట్లు ఈ విధంగా చెప్పారు.